ప్రార్థించుము. మహోన్నతుడా, ఉపలపాతుడా, స్తోత్రార్హుడా, నీ మహోన్నతమైన పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. నీ మహాప్రేమను బట్టి ఇంతవరకు నీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రభువా, నీ యొక్క నామాన్ని గణపరచుటకు పాటల ద్వారా మరియు వాక్యము ధ్యానించడం ద్వారా నానా నీ దైవజనుల నోట నీవు ఉంచిన మాటను మేము వినే ధన్యతను ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు ప్రభువా, పరిశుద్ధ సంస్కారముల యొక్క ప్రాముఖ్యతను మేము కొద్ది నిమిషాలు ధ్యానిస్తుండగా మా ఆత్మీయ మనోనేత్రములను తెచ్చి వాక్యంలోని సత్యములను మాకు బయలుపరిచి వాక్యానుసారంగా జీవించడానికి సాయం చేయమని, ముఖ్యంగా మా అధ్యక్ష మండలి పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మా తండ్రి గారిని బట్టి, ది రెవరెండ్ మిసెస్ ప్రిసిల్లా పరిమళ రూబెన్ తల్లి గారిని బట్టి వందనాలు. వారి అధ్యక్షతను జరుగుతున్న ఈ యొక్క ఇవాంజలిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామును బట్టి మరియు రైసెస్లో జరుగుతున్న గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. మరి యొక్క సమయమందు మా యొక్క కన్వీనర్ ఆఫ్ మినిస్ట్రియల్ బోర్డ్ ప్రభా రైసన్ కన్వీనర్ అయ్యా రెవరెండ్ డి పురుషోత్తమయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి వందనాలు. వారి యొక్క స్థలంలో చేయని పరిచర్యలను బట్టి, వారు ఇస్తున్న ఆతిథ్యాన్ని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారి పరిచర్యను దీవించాలి. మా యొక్క డైరెక్షన్ ఆఫీసర్స్, గ్రూప్ ఆఫీసర్స్, క్లాస్ ఆఫీసర్స్ అందరినీ, ముఖ్యంగా అధ్యక్ష మండలిలో ఉన్న సేవకులను, సంఘాలను దీవించాలి. ఇక్కడ చేరిన ప్రతి దైవజనుని పేరు పేరున దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించి పరిచర్యను మరి విశేషంగా అభివృద్ధిపరచమని, మరి కొద్ది సమయము నాయన నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు శ్రేష్ఠంగా ఉన్న అడిగి పెట్టించున్నాం తండ్రి. దేవుని మహోన్నతమైన పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. మరి యొక్క సమయమందు మీ అందరి మధ్య ఈ రీతిగా ఉండి దేవుని యొక్క నామాన్ని గణపరిచే ఘనత ఇచ్చినందుకు మొట్టమొదటిగా నేను దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మన యొక్క అధ్యక్ష మండల పీఠాధిపతులు, డిప్యూటీ మోడరేటర్ ఆఫ్ సిఎస్ఐ అండ్ బిషప్ ఇన్ కర్నూలు డయాసిస్ ది రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారికి మరియు తల్లి గారికి, అదే రీతిగా మన డైసన్ మినిస్ట్రియల్ బోర్డు కన్వీనర్ అయిన మన రెవరెండ్ పురుషోత్తం అయ్య గారికి, డైసన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేయచ్చు. మరి యొక్క సమయాన్ని నాకు అప్పగించిన మన కన్వీనర్ యూత్ డైరెక్టర్ మన రెవరెండ్ రత్నాకర్ అయ్య గారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలను నేను తెలియజేయుచుంటున్నాను. మరి ఈ సమయంలో మరి విశేషంగా మీ అందరు దైవజనులు దేవుని యొక్క మహాప్రేమను బట్టి మీరు ఇక్కడ ఉండడము, దేవుని యొక్క వాక్యంలో ఇంకా అనేక సత్యాలను తెలుసుకొని ముందుకు సాగడం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. మరి మీ మధ్యలో మీతో కూడా నేను కొద్దిసేపు గడిపే ధన్యతను ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి మీ అందరికీ కూడా నా నిండు ధన్యవాదాలను, శుభములను మీకు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో మనకు ఇవ్వబడిన టాపిక్ అంశము మనం చూసినట్లయితే పరిశుద్ధ సంస్కారం, సాక్రిమెంట్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. రాబడుతుంది. మొట్టమొదటి అసలు సంస్కారం అంటే ఏంటి అని అంటే మనం చూసినట్లయితే ఇందులో 2 రకాలు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ వారికి 7 సాక్రిమెంట్స్ ఉంటాయి, 7 సాక్రిమెంట్స్. కానీ మన ప్రొటెస్టెంట్ వారికి మాత్రము సంఘాలకు 2 సాక్రిమెంట్స్ ఉంటాయి. ఆ 2 సాక్రిమెంట్స్ ఏంటో చెప్తారు ఎవరన్నా? వెరీ గుడ్. బ్యాప్టిజం, కన్ఫర్మేషన్ అన్నది హోలీ యూకరిస్ట్, హోలీ యూకరిస్ట్ అది అనగా పరిశుద్ధ సమభక్త. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఈ యొక్క రెండింటి యొక్క విశేషతను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం. అయితే సాక్రిమెంట్ అనగా దాని అర్థం ఏంటనగా ఒక విశ్వాసిని తాను నమ్ముచున్న దేవునితో అనుసంధానము చేయునదే సాక్రిమెంట్. ఒక దేవుని నమ్మి వచ్చిన బిడ్డను, విశ్వాసిని తాను నమ్ముచున్న దేవునితో కనెక్ట్ చేసేదే, అంటే అనుసంధానం చేసేదే సాక్రిమెంట్. అందుకే ఇప్పుడు ఈ బ్యాప్టిజం అనే సంస్కారం లేదా ఏది మన హోలీ యూకరిస్ట్ అనే సంస్కారం ఏం చేస్తుంది అంటే మనలను దేవునితో అనుసంధానము చేస్తుంది.
అది ఇందులో చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకునవలసింది. సంఘము విశ్వాసములో ఎదుగుటకు ఎందుకు ఈ బ్యాప్టిజం అని పెట్టిండ్రు, ఎందుకు ఈ యొక్క హోలీ యూకరిస్ట్ అని పెట్టిండ్రు, లేకుంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, అంటే ఈ యొక్క అర్థం ఏంటి దీనికి సంబంధించిందని అంటే, సంఘము విశ్వాసంలో ఎదుగుటకు, క్రమశిక్షణలో ఎదుగుటకు అదృశ్య దేవుని ఈ దృశ్యమైన వాటి ద్వారా చూచుటకు ఏర్పాటు చేయబడ్డది సాక్రమెంట్. సంఘము విశ్వాసంలో ఎదుగుటకు అదృశ్యుడైన దేవుణ్ణి ఈ దృశ్యమైన వాటిలో ఏంటి దృశ్యమైనవి? బ్యాప్టిజం కనబడుతున్నది, హోలీ కమ్యూనల్ కనబడుతున్నది. అదృశ్యుడైన దేవుని దృశ్యమైన వాటి ద్వారా మనము అనుభవించుటకు, ఫీల్ అవుటకు, ఎక్స్పీరియన్స్ పొందుటకు ఏర్పాటు చేయబడ్డదే సాక్రమెంట్స్. ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉంటున్నాం. అందుకే దేవుడు సృష్టి మానవుడు, దేవుడు సృష్టి మానవుడు, ఈ ముగ్గురి మధ్య జరుగుచున్న విశ్వాస ప్రక్రియయే సాక్రమెంట్. దేవుడు మర్చిపోయింది, దేవుడు మళ్ళీ సృష్టి మానవుడు, ఈ ముగ్గురికి ఇంటర్ కనెక్షన్ ఉన్నది. ట్రయాంగిల్ అంటారు కదా, ట్రయాంగిల్ అంటే త్రిభుజాకారం. కాబట్టి అలానే దేవుడు సృష్టి మానవుడు, ఈ మూడింటికి ఇంటర్ కనెక్షన్ ఉన్నది. ఈ కనెక్షన్లో ఏది మిస్ అయినా ఆర్డర్ ఏమవుతుంది తెలుసా? డిసార్డర్ అయిపోతుంది. ఏది మిస్ అయినా ఆర్డర్ డిసార్డర్ అవుతుంది. అందుకే దేవుడు సృష్టిని మానవుని ఈ ముగ్గురికి మనకి కనెక్షన్ ఉన్నది. అందుకొరకే ఈ మూడు ఒకే ట్రాక్ మీద పోవాలి, అప్పుడే గమ్యము సురక్షితంగా చేరొస్తుంది. కాకపోతే ట్రైన్కి రెండే ఉంటాయి కదా పట్టాలు, కానీ మన ఆత్మీయ జీవితానికి, దేవునికి, మన జీవితాలకు మూడు ఉన్నాయి అన్నట్లు. దేవుడు సృష్టి మానవుడు. అందుకే దేవుడు సృష్టి మానవుడు ఈ ముగ్గురి మధ్య జరుగుతున్న విశ్వాస ప్రక్రియనే సాక్రమెంట్ అనగా సంస్కారము అని అర్థం వచ్చింది కదా. మొట్టమొదటి ఏంటిది? ఒక వ్యక్తిని తాను నమ్మిన దేవుడితో అనుసంధానం చేయడమే సాక్రమెంట్. రెండవది, సంఘములో విశ్వాసంలో ఎదుగుటకు ఈ ఆచారాలు అనేటివి, ట్రెడిషన్స్ అనేటివి క్రమశిక్షణలో ఎదుగుటకు ఒకటి, మరియు అదృశ్య దేవుణ్ణి దృశ్యమైన వాటిలో చూడడానికి ఏర్పాటు చేయబడ్డది సాక్రమెంట్. చాలా సబ్జెక్ట్ ఇది, డాక్ట్రిన్స్ ఇవి పెద్ద సబ్జెక్ట్, రోజంతా సరిపోదు. కానీ నేను అన్నిటినీ కలిపి ముద్ద పెట్టినట్టు షార్ట్గా చెప్తున్నా. అర్థమైందా? ఈ మూడు దీని యొక్క డెఫినేషన్ అంటారు, డిస్క్రిప్షన్, అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మూడు, మరియు ఈ ఉదాహరణకు దేవుడు సృష్టి మానవుడు ఈ ముగ్గురి మధ్య జరుగుతున్న ప్రక్రియ మూడవది. అంతేనా? దేవుడు సృష్టి మానవుడు. అట్లయితే అయ్యగారు దేవునికి సృష్టికి మానవుడికి మనకెట్లా లింక్ ఉన్నది అంటే, దేవుడు సృష్టికి ఆజ్ఞాపించాడు, ఆ సృష్టిని అంతటిని చేసి దీన్ని ఎవరికి ఇచ్చాడు? అధికారం మానవునికి ఇచ్చాడు. ఏమన్నాడు? మీరు కలిసి దీన్ని ఏలుమన్నాడు, ఫలించి అభివృద్ధి పొంది నిండించి దీన్ని లోపరుచుకోమన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. విషయం తెలుసా? అందుకే మనం ఆదికాండంలో చూస్తే దేవుడు సృష్టిని, మానవుడు తప్పు చేస్తే దేని శపించాల్సి వచ్చింది? నీ నిమిత్తము నేల. ఇది ఎక్కడ విచిత్రం? తప్పు చేసింది ఎవరు? మానవుడు. శపించింది ఏంటి అంటే శపించలేదు, ఇతడు చేసినందువల్ల అది దెబ్బలేదు. అందుకే రోమిలకు రాసిన పత్రికలో సృష్టి మిగుల వేదన పడుతూ మూలుగుతూ ప్రసవ వేదన, దానికి ఏమవసరం? ఎందుకు పడుతుంది అది? నువ్వు చేసి నేను చేసిన అంటే దాని అర్థం మానవుడు చేసిన తప్పుకు అది డిసార్డర్ అవుటకు కారణమైంది. ఇంటర్లింక్ అంటారు, అదే కనెక్షన్. అంటే మనిషి తప్పు చేస్తే, ఇప్పుడు ఒక డ్రైవర్ బస్సులో తప్పు చేసినట్టు అతడు కరెక్ట్ నడపకపోయినా, ట్రైన్ చక్కగా నడిపోయినా ఎవరికి? అందరికీ వస్తుంది. అలానే మనిషి. అందుకే ఇప్పుడు ఇంకొక విషయం, కయ్యని విషయంలో ఏమన్నాడు? ఇదే వచ్చింది. అతను తమ్ముడు తమ్మితే ఏమన్నాడు? నీ నిమిత్తము భూమి సారం ఇయ్యేది అన్నాడు. నువ్వు శపించబడ్డది అంటాడు, ఇక నువ్వు సారీ. అది మళ్ళీ అక్కడనే క్వశ్చన్, అక్కడికి నువ్వేంటి అసలు ఆ మ్యాటర్? ఇంటర్ కనెక్షన్, ఈ సంధానం చేయబడ్డది. సరే అయ్యా, నా నిమిత్తం భూమి అయింది, భూమి నిమిత్తము మనకైంది, మానవునికి ఇద్దరికైంది. మరి దేవునికి ఏమైంది? బాధ.
ఈ ప్రశ్న కూడా రావాలి. అంతేనా? భూమి కింద మానవునికి ఆయన ఇంటర్లింక్ కనెక్షన్ ఉన్నది. ఈయన పోతే ఆయన పోతే ఈయనకి ఇబ్బంది అవుతుంది కదా. ఎవరు తప్పు చేసినా కొన్నిసార్లు పిల్లలు తప్పు చేస్తే తల్లికి పడతాయి దెబ్బలు. అంతేనా? భర్త కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. ఎందుకంటే చెప్పవా చేయవా అని. అరే ఆయన చేస్తే నన్నంటే ఏందంటాడు. అలానే అన్నాడు. ఇప్పుడు భూమికును ఏమైంది? మానవునికి అయింది. ఇది దేవునికి ఎట్లా అయింది అని మీకు ప్రశ్న వస్తుంది కదా. ముగ్గురికి లింక్ ఎట్లా అయిందంటే, మనిషి చేసిన తప్పు భూమికి శాపం అయితే, ఈ రెండింటి వల్ల దేవునికి కష్టమై నష్టమై ఆయన్నే యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చి అందరి కొరకు సిలువలో మరణించి తను సమర్పించుకొని తిరిగి లేచి మనకు మళ్ళీ తిరిగి రక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు లింక్ అయిందా ఇప్పుడు 3? అవునా? అవ్వాలి. అందుకే ఇప్పుడు వీటన్నిటినీ ఈ సరిచేయడమే విశ్వాస ప్రక్రియయే సాక్రిమెంట్. ఓకే. నెక్స్ట్ నేడు ఇప్పుడు బ్యాప్టిజం. ఫస్ట్ టాపిక్ బ్యాప్టిజం. ఈ బ్యాప్టిజంను ఎందుకు తీసుకుంటున్నాము, మరి దాని యొక్క ఉద్దేశం ఏంటి అని కనుక మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బ్యాప్టిజం అంటే అది గ్రీక్ పదంలో ఏమంటారు తెలుసు చాలామందికి. మీ అందరూ ఎన్నో ప్రసంగాలు సంవత్సరానికి ఒకసారి బ్యాప్టిజం వస్తుంది అంశం, మరియు యూకరిస్టుది కూడా వస్తుంది. ఓకే. బ్యాప్టైజో అనే గ్రీక్ పదం నుండి బ్యాప్టిజం అనే ఇంగ్లీష్ పదము వచ్చింది. బ్యాప్టైజో అనే గ్రీక్ పదం నుంచి బ్యాప్టిజం అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. దాని అర్థం ఏంటంటే, బ్యాప్టైజో అంటే ఐ డిప్ యూ ఇన్ వాటర్, అంటే నేను నీళ్ళలో ముంచుతిని అని మొదటిది. రెండవది ఐ వాష్ యూ విత్ వాటర్ అంటారు, అంటే నేను నీళ్ళతో నిన్ను కడిగి తిని అని అంటాడు. ఇక్కడ నీళ్ళలో ముంచుట ఒకటి, రెండవది నీళ్ళతో కడుగుట. ఈ రెండు అర్థాలు బ్యాప్టైజో అనే పదం నుంచి వచ్చింది. ఈ బ్యాప్టిజం అనేది ఈ పదంకు మరి అర్థము మనము ఇప్పుడు ముంచుట మరియు కడుగుట అన్నారు. అందుకొరకే మీరు గమనించండి, మనకు 2 రకాలుగా ప్రొటెస్టెంట్స్ అంగీకరించింది బ్యాప్టిజాన్ని. ఏంటిదంటే, ఒకటి ముంచవచ్చు, ఒకటి కడగవచ్చు. కడగవచ్చు అంటే మొత్తం కడుగుడు కాదు. ఏం చేస్తారు? చిలకరింపు బ్యాప్టిజం. వెరీ గుడ్. ఇన్ఫాంట్ బ్యాప్టిజం, పిల్లలు అంటే స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం అంటారు. చిలకరింపు బ్యాప్టిజం అది అంగీకరించబడ్డది. అదర్ డినామినేషన్స్ మే నాట్ అగ్రీ, కొన్ని అంగీకరించకపోవచ్చు. కాబట్టి ఈ బ్యాప్టిజం యొక్క అర్థం ఏంటంటే ముంచుట మరియు కడుగుట అనే అర్థము మనకు రావడం జరిగింది. అసలు బ్యాప్టిజం అని అనగా ఇంకా లోతుగా సమాధి చేయబడుట. అసలు ఏంటిది? సమాధి చేయబడి, అనగా క్రీస్తులో సమాధి చేయబడి తిరిగి లేచుట. ఇది బ్యాప్టిజం యొక్క అర్థం. క్రీస్తుతో కూడా సమాధి చేయబడి క్రీస్తుతో కూడా లేపబడట. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, మీరు క్రీస్తుతో కూడా మృతి పొందినవారు. అయితే మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారైతే, మరి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలట? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టుకోవద్దట? మనసు పెట్టుకొనకుడి అని అంటారు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ బ్యాప్టిజం. ఇది బ్యాప్టిజం యొక్క ఉద్దేశం. అంటే అందుకే ఇంకా లిటరల్గా పౌలు అంటాడు గొప్ప మాట, మీరు చచ్చినారు, మీరు కాదు శరీరం అంటాడు. అదే దయాలమైందని డౌట్ వస్తుంది. అది కరెక్ట్గా ధ్యానిస్తే మీరు చనిపోయారు అని అంటాడు. ఎక్కడ బతికే ఉన్నాం కదా అంటే, లేదు నువ్వు అంటాడు. ఎందుకు నువ్వు చనిపోయినావు అని అంటే, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు అంటే ఇన్ ద సెన్స్ నువ్వు ఫిజికల్గా ఈలోకపరంగా ఈలోక ఆశల పరంగా నువ్వేమైనట్టు చనిపోయినట్టు. అదే అక్కడ దాని అర్థం. కాబట్టి ఇప్పుడు నువ్వు లేచినవు, నువ్వు బతికినవు అని అంటే, నువ్వు బ్రతుకున్నావు అని అంటున్నావు అంటే, నువ్వు అది బతుకున్నది ఎవరు? క్రీస్తు నీ అందు బ్రతికి ఉన్నాడని అంటున్నాడు పౌలు. హల్లెలూయా. నిజంగా ఇది ఆత్మీయంగా చాలా గొప్ప భావం కలిగించేది. కాబట్టి నువ్వు బ్యాప్టిజం అంటే ఏమర్థం ఉంది? సమాధి, క్రీస్తుతో కూడా సమాధి చేయబడి క్రీస్తుతో కూడా లేపబడట. ఇది జనరల్గా మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఎందుకు వచ్చింది బ్యాప్టిజం అనే? నీటితో ముంచుట లేదా నీటితో కలుగుట అనేది ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఏదో ఒక సూత్రం ఉంటుంది, దానికి ఏదో బిగినింగ్ ఉంటుంది, ఆరిజిన్ అంటారు, అంటే ప్రారంభం ఉంటుంది. దాన్నే ఎక్కడి నుంచి వచ్చిందంటే, యూదుల యొక్క ఆచారంలో మనం చూస్తే
కేవలం యూదులనే కాదు, మీరు ప్రతి ఒక్క మతంలో చూడండి, ఏ కల్చర్లో చూసినా ఈ శుద్ధీకరణ ఆచారం ఉంటుంది. ఏ ఆచారం ఉంటుంది? శుద్ధీకరణ ఆచారం. హిందూ కల్చర్లో చూస్తే కూడా మనము ఆ శుద్ధీకరణ చేసేది ఉంటుంది. తర్వాత సిక్కు కల్చర్లో చూస్తే కూడా ఒక శుద్ధీకరణ ఉంటుంది. తర్వాత ఈ మన ముస్లిం సహోదరుల దాంట్లో ఉన్నది. ఇలాగ మనం చూస్తే ఆ అనేక సందర్భాల్లో కూడా మనము ఈ శుద్ధీకరణ ఆచారాన్ని చూడవచ్చు. వాళ్ళు శుద్ధి చేసుకొని ముస్లిమ్స్ లోపలికి వెళ్ళారు, హిందువులు కూడా శుభ్రం చేసుకొని వెళ్ళారు. ఇది ఎలా వచ్చిందంటే ప్రొసలైటిక్ బ్యాప్టిజం నుంచి వచ్చింది. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రొసలైటిక్ బ్యాప్టిజం అంటారు. యూదుల నీటి శుద్ధీకరణ ఆచారము. దీన్ని ఏమన్నారు తెలుసా? దీక్ష స్నానం అన్నారు. ఏమన్నారు? సున్నతి అనే సంస్కారం కూడా వచ్చింది అప్పుడే. సున్నతి, దీక్ష స్నానము ఇవన్నీ దీంట్లోంచి వచ్చిందే. అంటే వేరే మతం వారు యూదా మతము పొందినప్పుడు ఈ దీక్ష స్నానం ద్వారా, ఈ ప్రొసలైటిక్ బ్యాప్టిజం ద్వారా వారిని యూదా మతంలో కలుపుకునేటోళ్ళు. అప్పుడు యూదా మతంలో చేర్చుకోవాలంటే ఈ దీక్ష స్నానం ఇప్పించినాకనే వారిని అందులో తీసుకునేవారు అన్నట్టు. అందుకొరకే యేసుప్రభు దాని విషయంలో అంటారు, మీరు ప్రతిదాన్ని నీటితో గిన్నెను వెలుపల శుద్ధి చేయదురు కానీ మీ లోపల హృదయము అజితేంద్రియములతోనూ, మోసములతోనూ, కల్మషములతోనూ నిండి ఉన్నవి అని ఖండిస్తారు యేసుప్రభు. అందుకొరకే అంటే వాళ్ళు ప్రతిదీ కడుగుడు అని మొదలుపెట్టారు. వాళ్ళు కడిగితేనే శుభ్రం అట. కానీ యేసుప్రభు కూడా కడుగుడే అన్నాడు. ఏంటిది చెప్పాలి? హృదయాన్ని, మనస్సును, గుణాన్ని, బుద్ధిని, వీటిని కడుగుడు మొదలుపెట్టాడు. వీళ్ళు బయటికి కడుగుతారు, యేసయ్యనేమో లోపలికి కడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ? బయట. అందుకే అన్నాడు కదా, ఏమన్నాడు? నీళ్ళు లోపల వాడతారా బయటనా? లోపల శుద్ధి కావాలా, గిన్నె బయట శుద్ధి కావాలా అని ఎవరు ప్రశ్నించారు? నేను కాదు నాయన. ఎవరు? అయ్యా పెద్దయ్యారు. ఎవరు? యేసుప్రభు అంటుండు కదా, గిన్నెను వెలుపల శుద్ధి చేస్తున్నారు కానీ లోపలది అజితేంద్రియములతో నిండి ఉన్నది అన్నాడు. అజితేంద్రియములు అంటే ఇక అన్ని రకాల కల్మషాలు అలానే ఉంటాయి అన్నట్టు. చాలాసార్లు చిన్నప్పుడు కూడా నేను ఊర్లో చూసేది ఇత్తడి బిందెలు ఉండేది. ఇప్పుడు ఏం బిందెలో ఏమో తెలుస్తలేవు కానీ ఇత్తడి బిందెలు ఉండేది. దాని నల్లకాడ లైన్ కట్టి తీసుకొచ్చేది. ఇక స్త్రీలకు, అమ్మలకు పోటీ ఉండేది అన్నట్టు. అది నా బిందె తెల్లగుందా అని చింతాకేసి ఏంటిది బూడిదేసి ఒకటే రాకి పెట్టేది. ఇక లోపల నీళ్ళు పోసాడంటే దాన్ని పోసి అటు ఇటు తిప్పి పడేసేది. లోపల అవసరం బయట కదా. అలానే అయితే అది మన తప్పు కాదులే, మనలందరూ మొదలుపెట్టింది అన్నట్టు వెనకట కదా. అదే యూదుల కానుంచే మొదలైంది, అది అందరికీ పాక్కుంటూ వచ్చింది. అయితే ఈ దీక్ష స్నానం ద్వారా ఏమైంది తెలుసా? ఈ యొక్క క్రమము ప్రొసలైటిక్ బ్యాప్టిజం అనేది దాని నుంచే ఈ బ్యాప్టిజాన్ని తీసుకొచ్చారు. మొట్టమొదట క్రొత్త నిబంధనలో మన బ్యాప్టిజాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జాన్ ద బ్యాప్టిస్ట్, యోహాను. బ్యాప్టిజం ఇచ్చు యోహాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే మారు మనస్సు విషయమైన బ్యాప్టిజము. ఏ విషయమైన? మారు మనస్సు విషయమైన బ్యాప్టిజము అనేది ఆయన తీసుకొని వచ్చినాడు. అప్పుడు ఆయన చేసిన పరిచర్య ఏంది? మారు మనస్సు చెంది మార్పు చెందుట, పాప క్షమాపణ. అంటే యువర్ పర్సనల్ కమిట్మెంట్ ఆఫ్ లీడింగ్ ఏ హోలీ లైఫ్. నీ యొక్క వ్యక్తిగత మార్పు నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది అంటాడు. మారు మనస్సు విషయమైన బ్యాప్టిజం అని పర్టికులర్గా చెప్పాల్సిన కారణం ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు చేసుకున్న శుద్ధీకరణ బ్యాప్టిజం లాంటివి, ఈ శుద్ధి చేసుకునేవి అన్ని దేనికైనా మారు మనస్సు లేకుండానే అయినాయి అని దాని అర్థం. మారు మనస్సు విషయమైన బ్యాప్టిజం అని ప్రకటించింది అంటే దాని అర్థం ఇంతకుముందు మారు మనస్సు లేదు. అందుకని ఆయన బ్యాప్టిజం అది ప్రకటించాడు. చూడండి, మారు మనస్సు విషయమైన బ్యాప్టిజము తీసుకోవాలి అని చెప్పినాడు. అంటే నీ హృదయాంతరంగంలో ఉన్న పాపము పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయాలి. అంటే ఇంతవరకు విడిచి వచ్చిన మార్గం పాపంతో కూడిన దాన్ని గ్రహించి బ్యాప్టిజంలో ఇక మీదట అలాగ ఉండకూడదని వ్యక్తిగత ప్రతిష్ట నిర్ణయం ఇవన్నీ జరగాలన్నట్టు. దాన్నే ఏహ్య భావము అంటారు. ఏహ్య భావము అంటే
ఏమంటారు అది సెల్ఫ్ రికన్సిలేషన్, మనం సొంతగా పశ్చాత్తాప పడుట, ఇది చేయాలి అనేది ఉద్దేశం చెప్తున్నది. అందుకొరకే ఈ బ్యాప్టిజం చెందినప్పుడు ఏమనంటే యువర్ పర్సనల్ కమిట్మెంట్, అంటే ఏ మెస్సయ్య రాకడ కొరకు సిద్ధపరచుట. మరి ఇది బ్యాప్టిజం ఇచ్చి యోహాను క్లియర్గా చెప్పినాడు. ఏది బ్యాప్టిజం ద్వారా ప్రజలు తెలుసుకోవాలి ఏంటంటే యేసు ప్రభు రాబోతున్నాడు అని తెలుసుకోవాలని, రక్షణ పొందాలనే ఉద్దేశంతో మరి బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ ద్వారా, అంటే బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ వచ్చి ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందంటే యేసు ప్రభు వచ్చి ఆ మారు మనసుల గురించి దేవుని రాజ్యం ప్రకటించాలంటే ముందు మార్గము సరళం చేయబడాలి. ఆ అవకాశం ఎవరికి ఇచ్చాడు? యోహాన్కి ఇచ్చిండు అన్నట్టు. ఆయన ముందు వచ్చి ఇంట్రడ్యూస్ చేసి దాని గురించి అవగాహన చెప్పినాక యేసు ప్రభు రంగంలోనికి దిగి, అది అందుకొరకే ఆయన బ్యాప్టిజం గురించి కంపల్సరీ అని చెప్పినాడు. అయితే బ్యాప్టిజంలో ఉండవలసినవి ఏంటి? 3 విషయాలు రాసుకోండి. మొట్టమొదటిది కన్వర్షన్ అంటే మారు మనసు. కన్వర్షన్ అంటే మారు మనసు. రెండవది పార్డోనిమా అనగా పాప క్షమాపణ. పార్డోనిమా అంటే పాప క్షమాపణ. మూడవది క్లీనింగ్ అనగా పాపమును కడుక్కొనుట, అంటే యేసు రక్తంలో కడుక్కొనుట. మారు మనసు, పాపక్షమాపణ, పాపములను యేసు రక్తంలో కడుక్కొనుట. అంటే ఈ విధంగా నడిచిన విశ్వాసి తన అంతరంగ చర్యను మరి బాహ్యంగా ఒప్పుకోవడానికి అంగీకరిస్తాడు. దీనికి చాలా ప్రాముఖ్యమైనది. బ్యాప్టిజం తీసుకోవడానికి కన్వర్షన్ అనగా మారు మనసు, పార్డోనిమియా అనగా పాపక్షమాపణ, క్లీనింగ్ అంటే పాపములను యేసు రక్తంలో కడుక్కొనుట. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకొరకే యేసు ప్రభు చాలా క్లియర్గా ఈ యొక్క మారు మనసు విషయము, పాపక్షమాపణ విషయము, యేసు రక్తంలో కడుక్కొనుట అనేది తన యొక్క జీవితంలో కూడా చేసి చూపించినాడు. అది మనం ముందు చూస్తాం. సో ఈ 3 జరగాలి. ఈ 3 జరగాలంటే ఇంకో 3 ఉండాలి. అవేంటో తెలుసా? నువ్వు ఎప్పుడు బ్యాప్టిజం తీసుకుంటావంటే, నీకు ఎప్పుడు మారు మనసు వస్తుందంటే, ఎప్పుడు పాపక్షమాపణ పొందుతావంటే, ఎప్పుడు నువ్వు యేసు సిలువ రక్తంలో నీ పాపాలు కడుక్కుంటావంటే, ఫస్ట్ హియరింగ్ అంటే వినుట, రాయండి. హియరింగ్ అంటే వినుట. రెండవది బిలీవింగ్, నమ్ముట. మూడవది రిసీవింగ్, స్వీకరించ, పొందుట. వినుట, నమ్ముట, పొందుట. ఈ 3 జరిగినప్పుడే దానికి అర్థం ఉంటుంది. చాలామంది కొందరు వింటారు, నమ్మరు, నమ్ముతారు, అంగీకరించారు. ఇది ఎక్కడి విచిత్రం ఉంటుంది? అట్లనే లోకంలో ఉన్న పరిస్థితే అది కదా. వినుట, నమ్ముట, అంగీకరించుట, స్వీకరించుట. ఈ 3 జరిగినప్పుడే బ్యాప్టిజానికి సంపూర్ణత అనేది వస్తూ ఉంటుంది. లేకపోతే ఆ 3, అందుకే యేసుప్రభు అంత ఈజీగా కాదు. విత్తనాల ఉపమానం చెప్పినప్పుడు ఏం చేసిండ్రు? కొన్ని విత్తనాలు చల్లుకుంటూ పోతే నేల మీద పడ్డాయి, నేల ప్రక్కకు పడ్డాయి, రాతి నీళ్ళలో పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడ్డాయి, సారవంతమైన నీళ్ళలో పడ్డాయి. వినుటకు చెవులు గలవాడు అదే చెప్పాడు ప్రభు. దట్ ఈజ్ హ్యాపెనింగ్. అది బ్యాప్టిజంలో చాలా ప్రాముఖ్యంగా ఉండవలసిన ముఖ్యమైన విషయం. అసలు పరిపూర్ణంగా ఎందుకు మరి బ్యాప్టిజము అని అంటే, అసలు బ్యాప్టిజం యొక్క అర్థం, డెఫినేషన్ రాసుకోండి మెయిన్గా తెలుగులో. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం అంటే, బ్యాప్టిజం అంటే అర్థం ఏంటంటే సింపుల్ అండ్ అండర్స్టాండబుల్. ఏంటంటే నీ అంతరంగంలో కలిగిన మార్పును బాహాటంగా అందరి ఎదుట ఒప్పుకోవడమే బ్యాప్టిజం. హల్లెలూయా. నీ అంతరంగములో కలిగిన మార్పును బాహాటంగా అందరి ఎదుట ఒప్పుకోవడమే బ్యాప్టిజం. అది దాని యొక్క ఉద్దేశం. అంటే మీరు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఇస్తా. బ్యాప్టిజం ఇచ్చినందుకు నువ్వు క్రైస్తవులు అవుతున్నావా? క్రైస్తవులు అయినందుకు బ్యాప్టిజం తీసుకుంటున్నావా? అంటే ఇప్పుడు ఎవరన్నా ప్రొఫెసర్ అర్థమైందా అనుకుంటా.
బ్యాప్టిజం అయినందుకు తీసుకున్నందుకు క్రైస్తవునివా? క్రైస్తవుడు అయినందుకు బ్యాప్టిజమా? వెరీ గుడ్. ఇది ఆన్సర్ కరెక్ట్. మనం సేవకులు కాబట్టి అండర్స్టాండబుల్. అంటే అంటే దేవుని నువ్వు అంగీకరించావు, నీ హృదయంలో మార్పు కలిగింది, నువ్వు స్వీకరించావు కనుకనే బ్యాప్టిజం తీసుకుంటున్నావు తప్ప బ్యాప్టిజం తీసుకున్నందుకు నువ్వు క్రైస్తవునివి కాదు. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన సంఘానికి చెప్పాలి. అందుకే వారు బ్యాప్టిజం తీసుకునే సర్టిఫికెట్ కొరకు కాదు, బ్యాప్టిజం తీసుకునేది పెళ్లి కొరకు కాదు, బ్యాప్టిజం తీసుకునేది ఫ్రీ ఎడ్యుకేషన్ పొందడానికి కొరకు కాదు, బ్యాప్టిజం తీసుకునేది ఈలోక సంబంధమైన ఆపర్చునిటీస్ పొందడానికి కొరకు కాదు. ఇది నీ అంతరంగంలో కలిగిన మార్పును సంఘం ఎదుట మరియు సమాజం ఎదుట ఒప్పుకొని విజబుల్గా, అందుకంటే విజబుల్ సైన్ ఇన్ ఇన్విజిబుల్ గ్రేస్ అంటారు. అనగా కనిపించే ఈ దృశ్యములలో కనిపించని దైవ కృపను పొందుటే బ్యాప్టిజం. అది దీనిలో ఉన్న ప్రాముఖ్యత చూడండి. అందుకొరకే ఈ విజిబుల్ సైన్ ఇన్ ఇన్విజిబుల్ గ్రేస్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. కాబట్టి మరి ప్రియమైన దేవుని సేవకులారా, ఈ యొక్క సత్యాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో మొట్టమొదటి ప్రొసలైటిక్ బ్యాప్టిజం, ఓకేనా. రెండవది ఇన్ఫెంట్ బ్యాప్టిజం. ప్రొసలైటిక్ బ్యాప్టిజం అంటే శుద్ధీకరణ ఆచారం అన్నాం, ఓకేనా. రెండవది ఇన్ఫెంట్ అంటే పిల్లల బ్యాప్టిజం అంటారు. ఈ పిల్లల బ్యాప్టిజము అనేది ఎందుకు వచ్చింది అనేది మనకు ప్రశ్న. ఫస్ట్ అడనము ప్రొసలైట్ అంటే శుద్ధీకరణ ఆచారం నుంచి మనకు బ్యాప్టిజం వచ్చింది. తర్వాత అదేంటి యోహాను బ్యాప్టిజం అంటే దాన్ని ఏం బ్యాప్టిజం అన్నది తెలుసా? అది కూడా రాసుకోండి. యోహాను బ్యాప్టిజం అంటే అడల్ట్ బ్యాప్టిజం అన్నారు. అడల్ట్ అంటే పెద్దల బ్యాప్టిజం అని, మారు మనసు విషయమైన బ్యాప్టిజం పెద్దల బ్యాప్టిజం. మీకు ఒక అనుమానం రావచ్చు, అయ్యా మరి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్నప్పుడే బ్యాప్టిజం ఇస్తున్నాం కదా, వాళ్ళు మారు మనసు విషయమైన బ్యాప్టిజం, అడల్ట్ బ్యాప్టిజం వాళ్ళకి పెద్దగా అయినాక ఇవ్వచ్చా అని సంఘస్థులు వచ్చి మనల్ని అడిగే ప్రశ్నలే. వీళ్ళు పెద్దగా అయినాక తీసుకుంటాడట నా కొడుకు, ఎందుకంటే అప్పుడు మారు మనసు విషయమైన బ్యాప్టిజం అన్నారు, అప్పుడు బ్యాప్టిజం ఇచ్చే యోహాను బ్యాప్టిజము ఇచ్చిండు అని ఇవన్నీ ప్రశ్నలు చేస్తుంటారు. బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఇచ్చే బ్యాప్టిజం ఎవరి కొరకు తెలుసా? పెద్దోళ్ళై సువార్త ప్రకటించినప్పుడు మన దైవ సేవకులు అన్యులుగా ఉన్నవారు మారు మనసు పొందినందుకు వాళ్ళకి అప్పటికప్పుడు వారికి బ్యాప్టిజం ఇస్తున్నాం కాబట్టి అది అడల్ట్ బ్యాప్టిజం అవసరం. క్రైస్తవులై ఉండి ఆల్రెడీ మారు మనసు పొంది క్రీస్తు బిడ్డలుగా ఉంటూ ఉన్న వారై ఉన్న తర్వాత వారి పిల్లలు పుట్టినప్పుడు వారికి చిన్నప్పుడే బ్యాప్టిజం ఇస్తాము, అది ఇన్ఫెంట్ బ్యాప్టిజం. కానీ నువ్వు ఆల్రెడీ విశ్వసించినావు, నీ పిల్లలు అదే విశ్వాసంలో పెరుగుతూ ఉన్నారు, మళ్ళీ పెద్దగా అయినాక మారు మనసు విషయమైన బ్యాప్టిజం ఇస్తా అని వెయిట్ చేయాల్సిన అవసరము లేదు. కాబట్టి మారు మనసు విషయమైన బ్యాప్టిజం అన్యుల పెద్దలుగా అయినప్పుడు వారికి అప్పుడు వింటారు. అప్పుడు ఏం జరుగుతుంది? కన్వర్షన్ జరుగుతుంది, పాడోనిమా జరుగుతుంది, క్లీనింగ్ జరుగుతుంది. వాళ్ళకి హియరింగ్ అవుతుంది, బిలీవింగ్ అవుతుంది, రిసీవింగ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వారు ఏమవుతారు? విశ్వాసులు అవుతారు. కాబట్టి వారి పిల్లలను కూడా చిన్నప్పుడే దేవుని కొరకు నడిపిస్తారు. కాబట్టి ఇన్ఫెంట్ బ్యాప్టిజంలో మీరు చూడండి, అది ఎందుకు వచ్చిందంటే మొదటి కారణము మనం చూసినట్లయితే ఆది క్రైస్తవ సంఘంలో ఘోరమైన సమస్యలు వచ్చినాయి. ఆది క్రైస్తవ సంఘంలో జరిగిన విషయం ఏంటంటే పరోషియా అంటారు గ్రీక్లో. పరోషియా అంటే సెకండ్ కమింగ్, రెండవ రాకడ. యేసు ప్రభు పునర్తాండై వెళ్తుంటే కళ్ళారా చూసిండ్రు అప్పుడే. ఎవరు? ఆది క్రైస్తవ సంఘం. కాబట్టి నేను వస్తున్నానని చెప్పేసరికి నిజంగానే ఏసయ్య రేపొస్తాడో మాపొస్తాడో అని చెప్పి, మరి అలా వచ్చినప్పుడు మా పిల్లలు బ్యాప్టిజం పొందకపోతే పరలోక రాజ్యం లేదేమో అనుకొని వాళ్ళే అనుకొని అన్నీ ఏం చేసిండ్రంటే వారు కొందరు వివాహాలు చేసుకోక మరియు పరిశుద్ధంగా ఉంటూ వారు కలిసి ఉండకుండా దూరం ఉంటూ ప్రార్థనలో ఉంటూ వారి పిల్లలకు త్వరగా ఈ బ్యాప్టిజాలు ఇవ్వడము జరిగినాయి చిన్నపిల్లలకు. అందుకొరకని దానిని మరి ఆ సమయంలో వారు స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం ఇవ్వడానికి కారణమైంది. ఇన్ఫెంట్ బ్యాప్టిజం అంటే పిల్లల బ్యాప్టిజాలు ఇష్టకు కారణమైంది. ఇది మొదటిది. రెండవది మీరు చూడండి, నీరో చక్రవర్తి
డొమిషియన్ చక్రవర్తి, ఈ ఇద్దరు ఆ కాలంలో ఆది క్రైస్తవ సంఘంలో దేవుని యొక్క బిడ్డలను హింసించి చంపి బాధ పెడుతున్నారు. వారందరూ భయపడి ప్రాణభయంతో గుహలలోకి వెళ్ళి, అడవులలోకి వెళ్ళి, అరణ్యాలలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆ టైంలో వాళ్ళ పిల్లలను చూసి వారు ఏం చేసిండ్రంటే, మనము కనుక వాళ్ళ చేతిలో పడి వస్తే బ్యాప్టిజం లేకుండా ఉంటే నా పిల్లలు పరలోకం పోరేమో అనే ఉద్దేశంతో ఏం చేసిండ్రంటే, అక్కడ ఉన్న అనుకూలంగా ఉన్న నీళ్లను, తాగడానికి ఉన్న నీళ్ళని కొన్ని ఉన్నా వాటిని ప్రార్థించి ఆ చెరువులోని ఉండి బ్యాప్టిజం ఇవ్వడం జరిగింది. అది కేవలం పిల్లలకనే కాదు, పెద్దలు కూడా అట్లనే తీసుకున్నారు. అంటే ఇప్పుడు యోర్దాన్ నదిలో మునిగితేనే బ్యాప్టిజం అని కాదు. ఇప్పుడు యోర్దాన్ నదిలో నీళ్ళని ఖరాబ్ అయిపోయినాయట, అలా ట్యాంకులతో వెళ్ళి నింపుతుంటాడు. ఆల్రెడీ బయట ఇప్పుడు బ్యాప్టిజాలు తీసుకున్నాడు కూడా ఇప్పుడు పోయి తీసుకుంటాను. కానీ అట్లా బ్యాప్టిజం దేవుడు అంగీకరించాడు. ఎన్ని బ్యాప్టిజాలు మనకు? ఒక్కటే బ్యాప్టిజం, ఒక్కటే విశ్వాసం, అంతేనా? ఒక్కడే దేవుడు. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని తప్పదని ప్రభు చెప్తున్నారు. అందుకే చూడండి, పెద్దలు పిల్లలు ఈ స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం వేయడానికి ఈ చరిత్ర కారణాలు. మొదటిది ఏం చెప్పినా, ఒకటి పరోషియా, సెకండ్ కమింగ్, ఆ కారణం. రెండవది నీరో చక్రవర్తి, డొమిషియన్ చక్రవర్తి, హింసలు, బాధలు, దానివల్ల వీళ్ళు గుహలలో అరణ్యంలో దాక్కొని బ్యాప్టిజం స్ప్రింక్లింగ్ అంటే చిలకరింపొచ్చడానికి గల కారణాలు, పిల్లలకి ఇవ్వడానికి కారణాలు. మూడవది ఇప్పుడు ఏమన్నా యూరప్ ఖండాలలో ఒక కారణం ఉన్నది. ఏం తెలుసా? అంటే ముంచుడు బ్యాప్టిజం కాదు, స్ప్రింక్లింగ్ ఎందుకు, ఇన్ఫెంట్ ఎందుకు అని అంటే, యూరప్ ఖండాలలో ఏంటి తెలుసా, మంచు చలి గడ్డలు ఉంటాయి. మన దేశంలో కూడా ఉన్నది ఒకటి, ఆఖరికి అది ఉన్నదా లేదా అన్నట్టే ఉంటుంది ఎప్పుడు. ఏంటిది? కాశ్మీర్. ఏంటిది? అంతేనా? అది అటు కాదు పాకిస్తాన్, ఇటు కాదన్న మన దేశమే, మన లోపలనే ఉంది. కానీ ఎప్పుడు దాంతోనే కదా లొల్లి వాళ్ళు పెట్టేది. ఏం జరిగింది తెలుసా? ఆడ నీళ్ళు ఇట్లా బకెట పట్టుకొని పోతే ఏమైతుంది తెలుసా? ఐసుగడ్డలు అవుతాయి. ఏవైతే ఐసుగడ్డలు అవుతాయి, అంత కూల్గా ఉంటుంది. యూరప్ ఖండాల్లో మొత్తం ఆల్టర్నేటివ్ షూతోనే ఉంటుంది, సాక్స్ కూడా కాదు. ఎందుకో తెలుసా? ఆ చలికి తట్టుకోలేరు. అది ఉప్పిండ్రు అనుకో కథం, వాళ్ళ రక్తం గడ్డగట్టిపోతుంటుంది. అలాంటి యొక్క దేశాలలో యేసయ్య శిలువ రక్షణ గురించి సువార్తను చెప్పినాం. వారికి బ్యాప్టిజం ఇవ్వాలి. నేను యోర్దాన్లో మునిగినట్టే ముంచుతా, లేకపోతే ముంచా అని తీసుకుపోయి కనుక నీళ్ళలో ముంచిండనుకో అటే పోయాడు. ఇక వాళ్ళ పరదేశం పాట తప్ప ఇంకొక రాదు. ఇక సమాజం ఇవ్వడు బ్యాప్టిజం అంటే సమాజం అన్నట్టు అయితే తప్ప మళ్ళీ లేచినట్టు కాదు. కాబట్టి ఏం కావాలి? ఇక వారికి చేయాల్సింది ఏంటిది? ఆ ఐసిగడ్డలు బకెట్లేసి అది స్టవ్ మీద పెట్టి అవి వేడైనాక కరిగితే దాన్ని తీసుకొచ్చి త్వరగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అయిపోయి అది పక్క పెట్టేది, అది గడ్డ అవుతుంది అనుకో. అలా ఇచ్చి నడిపించడం జరిగింది. హల్లెలూయా. అర్థమైందా? అంటే ఇప్పుడు దీన్ని అర్థం వినండి. సంఘము తన అనుభవంలో నుండి, భౌగోళిక పరిస్థితుల నుండి కాలానికి అనుగుణంగా తమ ఆచారములను, పద్ధతులను మార్చుకుంటూ వచ్చింది. హల్లెలూయా. అంతేనా? భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితులు, సాంప్రదాయాలు, దానికి అనుగుణంగా మన విశ్వాసాన్ని పెంపొందించుకొంచు, కాపాడుకొంచు ఈ యొక్క పద్ధతులను మార్చుకుంటూ వచ్చింది. అంటే మంచి కొరకే మార్చింది తప్ప వారి సెల్ఫ్ ప్రయోజనం కొరకు కాదు. ఇప్పుడు అపోస్తుల విశ్వాససూత్రము, నైసియా నికియా విశ్వాససూత్రము, ఇవన్నీ కూడా ఎంటర్ అవడానికి గల కారణాలు ఇవన్నీ ఒక యూనిటీని అది చేయడానికే. మరి క్రైస్తవులు పెళ్ళి ఎట్లా చేసుకోవాలి అని అంటే ఎన్నో ఉంటాయి కదా. ఏంటిది? ఆ రింగే ఫారెన్ ఏంటిది? వెడ్డింగ్ రింగ్. మరి ఇలా తాళి కడుతున్నాం ఎందుకు? మనం ఇది ఇన్కార్పొరేట్ అయింది. అంటే దీన్ని ఏమంటారు అంటే థియోలాజికల్ లాంగ్వేజ్లో ఇన్కల్చరేషన్ అంటారు. ఇన్కల్చరేషన్ అంటే దేశీయత. ఈ దేశీయ సాంప్రదాయతను అనుసరించి కొన్ని మనము దాన్ని పరిగణలోకి తీసుకోవడము జరుగుతూ ఉన్నది. కాబట్టి ఓకే, ఇన్ఫెంట్ బ్యాప్టిజము మరి స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం రావడానికి కారణము మనం చూసినాము. అడల్ట్ బ్యాప్టిజం యొక్క ఉద్దేశాన్ని చూసినాము. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు అయినాక యేసు ప్రభు ఎట్లా బ్యాప్టిజం తీసుకున్నాడు అంటే చాలా మంది ప్రశ్న కదా. యేసు ప్రభు యోర్దాను నదిలో తీసుకున్నాడు. యేసు ప్రభు మరి యోర్దాను నదిలో తీసుకున్నాడు కాబట్టి యేసు యోర్దాను నదిలో తీసుకుంటా అని అందరనుకో కష్టమవుతుంది. ఎవరికి? అందరికీ. కాబట్టి ఇప్పుడు నీళ్లు కాదు ముఖ్యం, స్థలము కాదు ముఖ్యం. రెండు
ఇంకా మనిషి కాదు ముఖ్యం ఇచ్చేది. వెరీ గుడ్. మళ్ళా మనసు, మన అంతరంగము కలిగిన మార్పు. కొన్ని ఊర్లలో ఏం చేస్తారంటే మనం అది చేస్తారు, మనం ఏమన్నా కానీ వాళ్ళకి అక్కర్లేదు, కానీ మాకు వచ్చి ఆ చెట్లనే ఈ అంటాడు, ఈ బురదలనే ఈ అంటాడు, ఫలాని ఊరికాన్నే ఇవ్వు అని మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇది చేసినప్పుడు అసలు నీకు వాక్యం తెలిసియా లేక చెప్పకన్నా కొన్ని అర్థం అవగాహన చేయాలి, వాళ్ళకి చెప్పాలి. నీళ్ళు కాదు, స్థలము కాదు, మనిషి కాదు, ఏది ముఖ్యం? మనస్సు ముఖ్యము, మన అంతరంగం ముఖ్యము, అది ఇచ్చే ఉద్దేశము ముఖ్యము. నువ్వు యోర్దాను నదిలో తీసుకుంటేవి, వచ్చి ఏం చేసినావు? నువ్వు ఏ సైన్స్ నువ్వు వేసే పనులు చేస్తుంది, ఏం లాభం? అది ప్రయోజనం ఉంటుందా? దానివల్ల ప్రయోజనము ఉండదు. కాబట్టి ఎక్కడ ప్లేసు ఏది వాటర్ అనేది కాదు, స్థలము కాదు, కానీ తీసుకునే ఉద్దేశం చాలా ప్రాముఖ్యం. అంతరంగంలో మార్పు కలిగిందా? ఏంటిది? కన్వర్షన్ కలిగిందా? ఏంటిది? మారు మనసు కలిగిందా? పాప క్షమాపణ పొందినారా? యేసు రక్తంలో పాపాలు కనబడ్డాయా? వాళ్ళు సరిగా విన్నారా? విన్నది నమ్మినారా? నమ్మింది అంగీకరించారా? ఇవి కలిగినప్పుడే ఆ బాప్టిజానికి ఉన్న పరిపూర్ణత ఉన్నది. అందుకే ఒక పద్యం కూడా ఉన్నది, నీళ్ళ మునుగనేలా, నిధుల మెట్టగనేలా, మునసి వేల్పులకు మొక్కనేలా, కపట కల్మషములు కడుపులో ఉండగా అని అన్నాడు. అర్థమైంది కదా? గ్రాంథంలో ఏమైనా నీళ్ళ మునుగనేలా అంటే నీళ్ళలో మునిగినాడు, బాప్టిజం పుష్కరాలకు పోయో, అదేనా యోర్దానులను లేక ఫస్ట్ మహాసముద్రంలో మునిగాడు బాప్టిజం, అదే పెద్దగా ఉండాలని. ఏమైంది? నిధుల పెట్టగలేదంటే, నిధుల పెట్టగలంటే ఏంటిది? నిలువు దోపిడీ ఇస్తారు అన్నట్టు. మన వాళ్ళు ఉంటారు కదా, ఇస్తారు దోపిడీ. బయట నీ చేసినా నీళ్ళకొచ్చి దోపిడీ ఇవ్వగానే అయిపోతుంది నిలువు దోపిడీ. అవన్నీ లెక్క సాఫ్. నిధుల పెట్టగలేలా, మునసి వేర్పులకు అంటే దేవతలకు. మునసి అంటే ఇక తల కొట్టుకుంటా ఈరబోసుకుంటా ఎగురుకుంటా ఉరికి మొక్తారు కదా, మొక్కనేలా. ఇన్ని చేసిన కపట కల్మషములు కడుపులో ఉండగా అంటాడు. అబ్బాబ్బా, అంటే ఎన్ని నువ్వు పుష్కరాలను మునిగినా, యోర్దాన్లో మునిగినా, ఎన్ని నిధులు నీ నిలువెత్తు దోపిడి దేవునికి ఇచ్చినా, ఎన్ని చేసినా నీ కపట కల్మషములు కడుపులో ఉంటే అవి దాన్ని అవి ఇచ్చేదాన్నిగా, నువ్వు తీసుకునే దాన్నిగా ఎదుటోళ్ళు తీసుకున్న దాన్ని కూడా అర్థం లేదు. అందుకే కదా ఇప్పుడు బాప్టిజం అంటే అదొక సర్టిఫికెట్ లాగా అయింది చాలామందికి. అంటే అందరికీ కాదు, కొందరికి దానితో ఇష్టంగా అది అవుతుంది. కానీ దాని అర్థం తెలపాలి. బాప్టిజానికి సిద్ధపరిచేటప్పుడు వారిని ఎలా సిద్ధపరుస్తున్నాం మనం చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ నీళ్లుగా వారి మారు మనసు, రక్షణ, దేవుని కొరకు వారు పరితపించే హృదయం ఉండడం చాలా ప్రాముఖ్యం. అందుకొరకే ఆడ యోహాను ఇచ్చిన బాప్టిజమైన, ఇక్కడ యేసు ప్రభు తీసుకున్న బాప్టిజమైన. బాప్టిజం తీసుకున్న తర్వాత జరగాల్సింది ఏంటో తెలుసా? హియరింగ్ అయింది, బిలీవింగ్ అయింది, రిసీవింగ్ అయింది, కన్వర్షన్ అయింది, పాడోలింగ్ అయింది, తర్వాత క్లీనింగ్ అయింది. ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను గురించిన బాప్టిజం గురించి కూడా ఇంట్రడక్షన్ ఎవరిచ్చిండ్రు? బాప్టిజం ఇచ్చి యోహానే ఇచ్చిండు. అది ఎవరి ద్వారా వస్తుంది అన్నాడు? యేసు ప్రభు ద్వారానే వస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా వస్తుందట? నేను మీకు నీళ్ళలోనే బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారుగుంటే కూడా నేను పాత్రను కాను. ఆయన దేనిలో ఇస్తాడట? అగ్నిలోను పరిశుద్ధాత్మ బాప్టిజము పొందుకున్నాడు అన్నాడు. ఎంత వండర్ఫుల్! అంటే దీని అర్థము, నువ్వు ఎన్ని తీర్లుగా ఎంతగా నువ్వు బాప్టిజం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఎలా ఉన్నా, ఈ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ పొందకపోతే నువ్వు ప్రభువుకు సాక్షిగా ఉండలేవు, ప్రభు కొరకు జీవించి ముందుకు సాగలేవు. ఇంతకుముందు చక్కని పాట పాడిండు, ఆ శ్రమలు, ఆ ముళ్ళ బాటలు, ఆ కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొని ప్రభు కొరకు నిలవలేవు అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే మీకు ఒక ముఖ్యమైన ఉద్దేశం చెప్తాను. యేసు ప్రభుతోనే ఉన్నారు. ఎవరు? యేసు ప్రభు శిష్యులు. యేసు ప్రభు చేసి అద్భుతాలు చూసిండ్రు, నీళ్ళ మీద నడవపోయినరు, 5 రొట్టెలు 2 చేపలు తీస్తే తిన్నారు, 12 గంపలు అయితే తలో గంప ఎత్తుకపోయినరు. అంతేనా? చెవిటోని కుంటోని బాగు చేస్తే చూసిండ్రు, చచ్చినోని లేపితే సంతోషపడ్డారు. పులియన్ రొట్టెలను గురించి మీరు ఆలోచించండి, పులిసిన పిండిని గురించి అంటే మళ్ళీ ఎక్కడికి పోతారు? అరే మనం రొట్టెలు తీసుకురాలేదు, ఏమైంది?
ఓ అయ్యా ఇన్నిసార్లు ఉన్నోడికి రాదానికి బుద్ధి అని అంటాడు యేసు ప్రభు. అంటే మన లాంగ్వేజ్లో మనం చెప్తాను. అంటే ప్రభువును వాక్యాన్ని చెప్పినప్పుడు మంచి గ్రాంధికంగా రాస్తాం కదా. ఏమంటాడు? రాదా? ఎందుకు? ఇన్నిసార్లు 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేస్తేనే మళ్ళీ నేను రొట్టెలు తీసుకురాలేదు దాని గురించి చేస్తాయి అంటానని ఎంత అంటున్నాను. మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి మాట వల్ల బ్రతుకును అని అన్న యేసయ్య అయ్యో రొట్టెలే అంటాడా? అంటారా? కానీ వీళ్ళ మైండ్ ఎక్కడ ఉన్నది? రొట్టెల మీదనే ఉన్నది. చివరికి ఇక లాస్ట్ ఒకటి ఏమన్నాడంటే ఆ చలి కాసుకుంటప్పుడు యేసయ్య ఇంకో ఈయన యేసుతో కూడా ఉన్నాడంటే ఏమన్నాడు? నేను ఎరగనన్నాడు. ఇంత అద్భుతాలు చూసినా చచ్చిన వాళ్ళని లేపినా చేసినా ఎందుకు ఎరగనని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది తెలుసా? బాప్టిజం ఉన్నది, ప్రభుత్వమే ఉన్నాడు, ప్రభుత్వం తిరిగిండు, కానీ ప్రభు వారి లోపల లేడు. హల్లెలూయా! వారి లోపల లేడు. అందుకే యేసు ప్రభు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో చెప్పిన మాట ఏం తెలుసా? ఇక మీరు ఎట్టుకోకండి, ఆగండి అని అన్నాడు. నా లైబ్రరీ మరి మీరు యెరూషలేము నుండి వదిలిపెట్టి ఎక్కడికి పోకండి. ఎప్పటిదాకా? తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీరు పొందు వరకు పట్టణములోనే నిలిచి ఉండుడి. అది వచ్చేదాకా కదిలింది అనుకో సుమా, ఇక నేను ఊకోనన్నాడు యేసయ్య. ఇదే మాట అన్నాడు. ఎందుకు అన్నాడు తెలుసా ఆ మాట? వామ్మో, వీళ్ళని కనుక పరిశుద్ధాత్మ పొందకుండా పంపిందనుకో నా పరువు తీస్తారు బయట. అంతే కదా. అలా ఏంటంటే అక్కడ ఎవరైనా ప్రసంగం చెప్తా అంటారు, పాటలు పాడుతూ అంటారు, నువ్వు యేసు ప్రభువుతో ఉన్నావు కదా ఏంది అని అన్నానికి నాకు తెలియదు అని చెప్పి మళ్ళా పేతురు రేఖ ఉరికొస్తారు అని చెప్పి పరిశుద్ధాత్మ పొందు వరకు కదలద్దని చెప్పేది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మేడ గదిలో పరిశుద్ధాత్మను పొందినాక ఏ నోట ఎవరైతే నేను ఎరగని చెప్పిండో ఆయనే అందరి ఎదుట నిలబడి సువార్తను ప్రకటిస్తే 3000 మంది రక్షించబడతారు. పరలోక రాజ్య తాళం చెవులు నీకు ఇస్తా పేరు అన్నాడు. ఇదే ఫస్ట్ డోర్ ఓపెన్ చేసిందే ఆయన. హల్లెలూయా! సో అంటిల్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ పవర్ యు నాట్ గోయింగ్ టు ప్రీచ్ ద గాస్పెల్ అని చెప్పారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను పొందుకోమంటున్నాడు. ఇది పొందకుండా నువ్వు ఎన్ని బాప్తిజాలు ఇచ్చినా మనం ఎంత తీసుకున్నాం. అందుకే అది పొందడానికి కొరకు ప్రార్థించాలి. యేసు ప్రభు బాప్తిజం తీసుకోగానే ఏమొచ్చింది? ఆకాశము తెరవబడుట, పరిశుద్ధాత్మ పావురం వల్ల తన మీదికి దిగివచ్చుట. ఇదెంత గొప్ప అద్భుతం. ఆ దిగి రాగానే గొప్ప అద్భుతం జరిగింది. ఇంకొకటి, పరిశుద్ధాత్మ వచ్చిందనుకో పక్కకే ఓడి ఉంటాడు. ఎవరు? సైతాన్. అదే ఫస్ట్ యేసు ప్రభుని ఎడికి తీసుకుపోయండి. 40 రోజులు అరణ్యంలో ఉంటే 3 రకాల శోధనలు పెట్టాడు. ఏంటిది? 3 గురించింది. ఏంటిది? మంచిగా చెప్పాడు. మొట్టమొదటి ఏం గురించాడు? ఆహారం గురించి శోధించాడు. తిండి మనిషికి కావాల్సింది ఏంటంటారు తెలుసా? ఇప్పుడు ప్రభుత్వం బాగా క్యాచ్ చేసింది. కూడు, గుడ్డ, గూడు. ఇక గాడు లేదు అందులో పెట్టలే, నీ ఇష్టం అన్నట్టు వదిలిపెట్టింది. కూడు ఉండాలి, గుడ్డ అంటే మనిషి బట్టలు ఉండాలి, గూడు ఉండాలి. ఈ 3 సూత్రాల పథకంతోనే మన ఓట్లన్నీ తీసుకుంటారు. అంతే కదా, లోకం అంతా అట్లనే ఉన్నది. ఏ గాడు పక్కకు పెట్టింది. మనకి ఫస్ట్ ఎవరు ఉండాలి? గాడు ఉంటేనే కూడు, గుడ్డ, గూడు ఉంటుంది అని మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ దేవుని యొక్క యేసు ప్రభుని శోధన తిండి మీద పెట్టింది. రెండవది చెప్పాలి, ఎత్తైన శిఖరంకి వెళ్ళి దూకుమని ఆత్మహత్య చేసుకోవచ్చింది. రెండవది ఏంటి? ఆత్మహత్య. మూడవది నాకు మొక్కు నేను సమస్త రాజ్యం. అవన్నీ ఎవరి వశంలో ఉన్నాయట? ఆ వశంలో అంట. ఇంత దూరమైన అంటే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు పరలోక రాజ్యపు తాళం చెవులేమో పేతురు దగ్గర ఉన్నాయి. పాతాళలోక రాజ్యపు చెవులేమో తాళపు చెవులు ఎక్కడ ఉన్నాయి? లేదు, దేవుని దగ్గర ఉన్నాయి, యేసయ్య దగ్గర ఉన్నాయి. ప్రకటన గ్రంథం ఉన్నాయి. బాగుంది. చెప్తే గాడి ఉంటారు. మొత్తం చదువుతాంటే ఇంకా 10 పాయింట్లు దొరుకుతాయి. అట్లా పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎక్కడ ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయి. చెప్పండి. అంటే పేతురు మనవాడే, మన బ్యాచే కాబట్టి, అంటే మన సీనియర్ కాబట్టి మన దగ్గర ఉన్నట్టే. అవి కూడా అంటే సువార్త ప్రకటించి రక్షణ ఇచ్చి బ్యాప్టిజం ఇచ్చి ఎవరిని ప్రభు మార్గంలో నడిపిస్తామో వాళ్ళ దగ్గర అన్నట్టు దాని అర్థం.
పరలోక రాజ్య చేతులు పేతురు దగ్గర, పాతాళము మరణం యొక్క ద్వారముల తాళచెవులు యేసు దగ్గర, భూలోక తాళచెవులు దగ్గర ఉన్నాయి, సాతాను దగ్గర ఉన్నాయి. మర్చిపోకండి. హల్లెలూయా. కానీ యేసు ఎవరితో ఉంటాడో అది వాడిని చేయలేదు. అందుకే యోబు దగ్గరికి వచ్చి, యోబు విషయంలో దేవుని దగ్గరికి వచ్చి ఏమంటుంది అది, ఏవో దేవుడు ఏమంటాడు, ఎక్కడయ్యా ఎక్కడ చూసినావా యోగునంటే, నువ్వు కంచేసినావు కాబట్టి నేనేమి చేయలేదు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఏమున్నది, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నావు, ఎందుకంటే నా ఆసక్తి ఉంది. అది ముఖ్యమైన విషయం. దాన్ని జయించాలంటే నువ్వు దేవునితో ఉండాలి. ఈ అనుభవం, ఈ మూడింటిని జయించాలి. ఒకటి ఆకలిని జయించాలి, రెండు ఆత్మహత్యను చేసుకునే ఉద్దేశాన్ని జయించాలి. నీకు ఎన్ని కష్టాలు రాని, బాధలు రాని, ఇబ్బంది రాని, దుఃఖం రాని, నువ్వు ప్రార్థనతో దేవునిని కలిగి, వాక్యముతో, విశ్వాసంతో దేవుణ్ణి గుంజుకొని నీ లోపలికి, నీలో నివసింప చేసుకొని వాటిని జయించాలి తప్ప దానికి నిలవబడదు. మీకు ఇంకొక చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తా. సాతాను డైరెక్ట్ రాదు, నీతో మాట్లాడి, నీ పక్కకుండది, నీ చేయబడ్డది, నీ తగ్గదు. ఏం చేస్తుంది, నీ ఆలోచనలతో మాట్లాడుతుంది, నీ తలంపులతో మాట్లాడతాడు, నీ మనసుతో మాట్లాడుతూ ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి దైవజనులారా. అదే మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంటుంది, బాగా నిరుత్సాహపరుస్తుంటుంది. మన సేవా జీవితాన్నైనా, మన యొక్క ఆత్మీయ జీవితాన్నైనా, మన విశ్వాస జీవితాలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పేతురును అదివరదాకా పొగిడిండు దేవుడు. ఏమని, పేతురు నీ బండ మీద ఇల్లు కట్ట, కళ్ళు కట్ట, నిన్ను లేదు అని చెప్పుకుంటా ఆయనకి పొగిడి కావాల్సింది నీకే అన్నాడు. తర్వాత నాకు శ్రమలు అందించిన నేను పోయి సిలువలో చనిపోతా, మళ్ళీ తర్వాత 3 దినాల తర్వాత లేస్తా అంటే పేతురు ఏమన్నాడు, చేయి పట్టుకొని, ప్రభువా నీకు అట్లా జరగాలి, భవిష్యత్తు జరుగుతుంది అని చెప్పి గురించి అంటే ఏ ప్రభావం మాట చెప్తారా, సాతానా నా వెనుకకు అన్నాడు. ఇది ఎక్కడ ఇచ్చినాం అంటే పేతురు సాతానా, ఆలోచన కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళారా, మన ఆలోచన చెడుది వచ్చిందంటే, అంటే ఇప్పుడు నేను చెప్తా, ఆ 3 శోధనలు సాతాను వచ్చినట్టు కాదు. సాతాను ఆ ఉపవాసం ఉంటున్నప్పుడు యేసయ్యకు కలిగించిన ఆలోచనే అది. ఇది ఆత్మీయ మరణం. హల్లెలూయా. ఆ యేసు ప్రభువుకు రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమని ఆకలి టైంలో ఆ యేసు ప్రభును దూకుమని దూతలు పట్టుకుంటారని. మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం, మనకంటే ఎక్కువ సైతానికి తెలిసేది వాక్యం. అది వాక్యాన్ని ఎక్కువ చేస్తుంటే చెప్పింది ఏమని, నువ్వు దూకితే దూతలు నీ చేతులలో ఎత్తి పట్టుకుందని వాక్యంలో రాయబడి లేదా అంటే, మళ్ళీ యేసు ప్రభువు జవాబు ఎట్లా చెప్పిండు వాటికి, దానికి మన వాక్యం ద్వారా చెప్పాడు. నీ దేవుడే దేవుని మనిషి శోధింపవద్దన్నాడు, మనుషులు రోడ్డు వల్ల మాత్రమే కాదు దేవుడు మాటగా బ్రతుకున్నాడు. మళ్ళీ తర్వాత నువ్వు నాకు మొక్క అంటే దేవుడికి తప్ప ఎవరిని మొక్కవద్దన్నాడు. అది వాక్యం చూయించే మనల్ని మభ్య పెడుతుంది. ఇట్లున్నది నువ్వు చేయాలి. మనం వాక్యం చూయించే అట్లా కాదు, మనిషి కొరకే చేయాలని మనం చెప్పాలి. హల్లెలూయా. అంటే దేనికి చెప్పాలి, నీకు చెడు ఆలోచన తెప్పించిన మనసుకు చెప్పాలి, నీ తలంపుకు చెప్పాలి, నీ గుణానికి నేర్పాలి. ఇది సత్యం. ఇదే చాలా ప్రాముఖ్యం. దానికి నేర్పితే, దానికి చెప్తే అది మాట వింటది, లేకపోతే అది మనల్ని మాయ చేస్తుంది. అందుకొరకే మీరు చూడండి, అక్కడ నీవు ఇంట్లవా అని మొక్కి దాన్ని తీసుకోవాలంటే అది ఎంత మాత్రం వినలేదు ప్రభు. అందుకొరకే మీరు చూడండి, వాక్యంలో చాలా ఉంటాయి. అందుకే 2 అంచుల కదా ఖడ్గం అన్నారు కదా, అది అటుకొస్తుంది ఇటుకొస్తుంది అన్నట్టు. ఒకరు అన్నారట, లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపడుతుంది, కానీ లోపలికి వెళ్ళేది లోపల నుంచి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపడుతుందని యేసు ప్రభు అన్నాడు. అన్నందుకు ఏం చేసింది తెలుసు, మంచి విశ్వాసే ఏదైనా బాప్తిజం తీసుకున్నాడు. నేను ఎంత తాగినా ఏం కాదు, ఎందుకంటే ప్రభువే చెప్పిండు నాకు ఏమని, లోపలికి పోయేది అపవిత్రపడుతుంది అన్నాడు. కాబట్టి నా లోపలికి పోతుంది కాబట్టి అన్నాను అపవిత్రపడుతుంది, లోపల నుంచి బయటకు వచ్చేది అపవిత్రపడుతుంది అన్నాడు. కాబట్టి నేను ఏం అంటలేని వర్తింది. కాబట్టి ఇక నాకేం కాదు, నేను మంచిగానే ఉంటాను. ఇక బాగుంటుందా అది? ఇది ఒప్పుకుందామా కాదా?
అంటే ఇప్పుడు తనకు అనుకూలంగా దాన్ని వాడుతున్నాను. ఈ ఆలోచన చెప్పింది ఎవరు? అది సాతాను చెప్పింది. కాబట్టి ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. పాపం ఎవరు అక్కడితో ఉండి అయ్యా నాకేమన్నా ఇయ్యవా అని చెప్పొచ్చి అడిగిండట. అడిగితే ఈడేమన్నాడు తెలుసా? ఈయన వాక్యం తెలిసినవాడే. అంటే నేను ఇయ్యలేనంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని ఉన్నది కదా, సాయం చేయవా అంటే నీ పొరుగు వాడిని ఏది ఆశించే పని కూడా ఉన్నది, నేను సాయం చేయకపో అన్నాడు. ఏంటిది? నీ పొరుగు వాడిని ఏది ఆశించకు అని రాయబడినది కాబట్టి నువ్వు పో అన్నాడు. ఇప్పుడు ఏది కరెక్ట్ చెప్తారా? చెప్పాలి ఏది కరెక్ట్? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చెప్పిన అదే దాన్ని స్వీకరించాలి. ఆ అవసరంలో సాయం చేయాలి. అంబులెన్స్ లో వేసుకొని హాస్పిటల్కు నిదానమే కారణం అన్నాడు అనుకో. అంబులెన్స్ లో వేటుని నిదానమే ప్రధానం అన్నాం అనుకో, ఏమవుతాడు? ఆనే చచ్చిపోతాడు. ఇక బైక్ మీద రేజ్గా పోయేటోని ఇప్పుడు పోటీలు పడిపోతాడు. రన్నింగ్ బైక్ రేసింగ్ కార్ రేసింగ్ ఉన్నారనుకో, రన్నింగ్ ఆలస్యం అమృతం విషయం అన్నవాళ్ళు. పోటీలలో పాల్గొని ఆలస్యం అమృతం విషయం అంటే ఏమవుతాడు? పోయిపోతాడు. అలా గెలవలేదు కదా. అంటే పోటీలో పాల్గొనేటోమో ఆలస్యం అమృతం విషయం అన్నట్టు, అంబులెన్స్ లో పెట్టేటోమో నిజంగా వీళ్ళు స్పీడ్గానే పోవాలి, వాడు అలానే పోవాలి. కానీ అడ్డగొల్ల తిరిగి పోయేటోడు మాత్రమే రూల్స్ను బట్టి, రోడ్డును బట్టి, సందర్భాన్ని బట్టి ఆ నియమాలు వర్తిస్తాయి. కానీ అన్నిటికీ అన్ని సందర్భాలకు అన్ని అప్లికబుల్ కావు. ఇది విచక్షణ జ్ఞానం అంటారు. దానితో ఇది ఎప్పుడంటే దేవుల్లో ఉండి, ప్రార్థనలో ఉండి, వాక్యాన్ని ధ్యానించి అర్థం చేసుకుంటే ఇవన్నీ కలుగుతాయి. హల్లెలూయా. ఓకే, ఇది అయిపోయింది. యూకరిస్ట్ ఉన్నది. టైం ఉందా? రైట్, ఒక 5 minutes. యూకరిస్టు అనేది సాక్రిమెంట్. దీన్ని కూడా మనం తీసుకుందాం. ఒకటే 5 నిమిషాలలో నేను చెప్పి ముగిస్తా. యూకరిస్ట్ అంటే ఇది ఒక సాక్రిమెంట్. ఎందుకు తెలుసా? ప్రభు యొక్క సంస్కారం, ప్రభు యొక్క ఈ ఎలిమెంట్ ఏమన్నారంటే క్రీస్తులోనికి మనం పరిశుద్ధ యూకరిస్తు సంస్కారమును ఎందుకు తీసుకుంటున్నామంటే ఇది యేసు ప్రభు గొర్రె పిల్లగా వాడబడింది. మనకందరికీ తెలుసు. ఒకటి ఏంటిది? పస్కా బలి. అది దేనికి సాదృశ్యం చెప్తారా? విడుదలకు సాదృశ్యం. ఎవరికి విడుదల? ఐగుప్తు చెర నుంచి విడుదల. ఆ పస్కా పశువుగా వధింపబడడానికి వచ్చిన యేసయ్యనే పస్కా బలిగా అయినాడు. అందుకే అది 7 వారాలు అంటే 7 రోజులు అది సిద్ధపరచడము జరుగుతుంది పస్కా పశువును దాని కొరకు. అదే రీతిగా 7 దినాలు యేసు ప్రభు పస్కా బలిగా కావడానికి సిద్ధపడినారు. ఇది అందులో ఉన్న సాదృశ్యం. అందుకొరకే ఆ పస్కా బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల ఎవరి భాగంలో రాష్ట్రంలో అందులో మరణము ప్రవేశించలేదు. ఈ పస్కా బలిగా యేసు ప్రభు ఎవరు రక్తము ఆయన శరీర రక్తంలో తీసుకుంటారో వారిలో మరణము ప్రవేశించరు. ఆ యొక్క ద్వారబంధంలో కాగొర్రె పిల్ల ప్రతిష్ఠించి రక్తం రాసనే సాగు లోపలికి పోయే యేసు ప్రభు శరీర రక్తం ఈ లోపల నా లోపలికి వెళ్ళిందే చావు కాదు. అంటే మనం భౌతికంగా పోవచ్చు, కానీ ఆత్మీయంగా మన ఆత్మ ఎప్పుడు చావదు. సచిన మనం నిద్రపోయినట్టే ఉంటుంది తప్ప చనిపోయిన వారము కాదు. అందుకే లాజరు 4 దినాలు పడినా ఏమన్నాడు? లాజరా బయటికి రా అంటే 1 నిమిషంలో లేచి వచ్చాడు. ఇంకా నయం పేరు పెట్టింది కాబట్టి ఒక్కడు వచ్చాడు. పేరు పెట్టకుండా పిలిస్తే ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ లేచారు. హల్లెలూయా. పేరు పెట్టినందుకు ఒక్కడు వచ్చిండు. అర్థమైందా? కాబట్టి ఈ గొర్రెపిల్ల పస్కా పశువుగా వధించబడుట అనేది ఈ సాక్రిమెంట్. అంటే గమనించండి, ఏ విజబుల్ సైన్ ఆఫ్ ఇన్విజిబుల్ గ్రేస్ రాయండి. కనిపించే ఈ సూచన కనిపించని దేవుని కృపకు సాదృశ్యము. కనిపించే ఈ సూచన కనిపించని దేవుని కృపకు సాదృశ్యము. సాక్రిమెంట్ అది గ్రీకులో ఏమంటారంటే దీన్ని మిస్టీరియో అని అన్నారు. లాటిన్ వార్డులో ఏమన్నారంటే సాక్రమెంటమ్ అనే పదాన్ని ఉపయోగించినారు. అంటే సంథింగ్ హిడెన్ ఆర్ సీక్రెట్ విచ్ ఈజ్ అన్నోన్. సంథింగ్ హిడెన్ అండ్ సీక్రెట్ విచ్ ఈజ్ అన్నోన్ అంటే తెలియనిది, రహస్యమైనది,
మరుగైనది, కనిపించనిది ఉన్నది. అసలు మన క్రైస్తవ బతికే అంటే విశ్వాసమే. కనిపించనిది ఉన్నదని నమ్మడమే క్రైస్తవత్వం. మంచిగా వినాలి. కనిపించనిది అన్న, లేనిది అనలే. లేనిదంటే లేనిది ఉన్నదని నమ్మడం కాదు, కనిపించనిది ఉన్నది అని నమ్మడమే. అది కనిపించని. అందుకే హెబ్రీ 11:1 అంటాడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన విన్నవంటకు రుజువైనది అన్నాడు. కాబట్టి బాప్తిజమము ఆ రీతిగా విజబుల్గా ఉన్నది. ఇది కూడా యేసు శరీర రక్తము. ఆనాడు పస్కా గొర్రెకు సాదృశ్యంగా యేసు ప్రభు ఆ శరీర రక్తాన్ని మన కొరకు టేబుల్ మీద పెట్టినాడు. తన శరీరాన్ని రక్తాన్ని మన కొరకు చెందించి మరి అది యూకరిస్ట్లో పాల్గొంటాం. అందుకే మీరు జాగ్రత్తగా చేతులు ఎట్లా సంఘస్థులు ఇట్లా పెడతారు, చేతులు ఇట్లా పెడతారు, ఎన్నో రకాలు వాళ్ళని బాగా సిద్ధపరచాలి. ఇది తీసుకుంటున్నామంటే ఎవరు అయోగ్యంగా దాన్ని తీసుకోవద్దు, అయోగ్యంగా తీసుకోవద్దు, సిద్ధపాటు ఉండాలి. ఆ దేవుని యొక్క యేసు ప్రభు శరీర రక్తాన్ని తీసుకుంటున్నాం అంటే సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ యొక్క చూడండి, మానవ మూలంగా మనం కనిపించే వాటికి ఎక్కువగా నమ్ముతాం కాబట్టి దాని ద్వారా ఇలా ఉంటుందని ఊహించుకుంటాం. అలాంటిదే ఇక్కడ మనం చూస్తే ఈ కనిపించని దేవుని కృపను కనిపించే ద్రాక్షరసంలో రొట్టెలో ప్రభు పెట్టినాడు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తా. యేసు ప్రభు నీళ్ళని ఏం చేసాడు? ద్రాక్షరసంగా మార్చి. యేసు ప్రభు నీళ్ళను ద్రాక్షరసంగా మార్స్తే ద్రాక్షరసాన్ని యేసు రక్తంగా మార్చే ధన్యత దైవజనుడు ఇచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు నీళ్ళను ద్రాక్షరసంగా మార్స్తే ఆ ద్రాక్షరసాన్ని యేసు రక్తంగా మార్చే ధన్యత దైవజనుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాదా? ఎంత ఆశ్చర్యమో! మీరు అది మన పాత నిబంధనలో కూడా చూడవచ్చు. మార్చురా మారానుభవం మార్చగలవు నీవు మహోన్నతుడా, నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యమైనది. హల్లెలూయా. కదా అది ఎట్లా? రాతి పాలనలో పోసిన నీళ్ళే ద్రాక్షరసంగా అయితే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. రాతి పాలనలో పోసిన నీళ్ళే ద్రాక్షరసంగా అయితే దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన మన యొక్క శరీరంలో పోసిన ద్రాక్షరసము రొట్టె క్రీస్తు రక్తంగా మారదా? హల్లెలూయా. ఖచ్చితంగా మారుతుంది. ఇంకొకటి, ఎలీషా ప్రవక్త కూర వండితే ఒక శిష్యుడు వచ్చి అయ్యా విషమున్నది అంటాడు కదా. విషమున్నది అంటే ఏడున్నదా అని పోయి ఉప్పును తీసి అందులో వేసి ప్రార్థన చేస్తే ఏమైంది? విషాలంగా అయింది. అందరూ తిన్నారు. హల్లెలూయా. మోషే దగ్గరికి వెళ్తారు, అయ్యా నీళ్ళను చూడు, ఇవి తాగితే చచ్చిపోయేటట్టున్నాము, విషం ఉన్నది నీళ్ళలో, చేరున్నాయి అని అంటే ఇవి పాట పడినాయి. వెంటనే ఆయన విషాలు చెప్పి పెట్టి ప్రార్థన చేస్తే ఏమైంది? మధురంగా మారింది. నీళ్లు రక్తంగా కూడా మార్చేది ఎవరు? మోషే. కర్రను ఎడితే ఆ ఐదులు ఏమైంది? రక్తమైంది. ఐదులో తాగలేక ఇలాంటి యొక్క అనేక సూచక్రియలు మనం బైబిల్ పాత నిబంధనలు చూడవచ్చు, కొత్త నిబంధన. అంటే డౌట్ చాలా మందికి ఏం తెలుసా, ఇది కేవలము ఆచారము సైను కొందరు అనుకుంటారు, అందరు కాదు. ఇది ఏంటి? రొట్టె ద్రాక్షరసం ఇచ్చనే ఉంటుంది, ప్రార్థన చేసుకుని నమ్మకంగా తీసుకుంటాను. కొందరు క్రైస్తవులు కూడా ఉండదు, అదే బాధ. నమ్మకంగా తీసుకుంటాను అంటే దేవుడి రొట్టె ద్రాక్షరసం జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోమన్నాడు కాబట్టి నేను జ్ఞాపకం చేసుకుంటాను కాబట్టి దేవుడు అంటే ఆయన రాస్తాడు. అది కాదు, మీరు ఒక రక్తంగా యేసుక్రీస్తు రక్తంగా శరీరంగా మారుతుంది. అందులో వేసుకున్నాడు. అందుకే యేసు ఎంత లిటరల్ అన్నాడు తెలుసా? యోహాను సువార్తల నా శరీరం తిని నా రక్తం తాగువాడు ఎన్నటికీ మరణము ఉండదు అంటాడు. ఇంకోటి ఏం తెలుసా? నేను వాని యందును ఎంత గొప్పవాడు. ఇది సత్యం. ఆయన మారించినట్టు దేవుడు కాదు. మసి గురించి మాయకాయ చేసేవాడు కాదు, మాయల పక్కిరి మాట మాట్లాడేవాడు కాదు. లోకంలో ఉంటారు ఎంతోమంది, కానీ ప్రభువు
విశ్వాసంతో నమ్మిన బిడ్డ, అనుభవించిన బిడ్డ, రుచి చూసి తెలుసుకున్న వారికి తెలుస్తుంది ఆ టేస్ట్ ఏదో. ఒక్కసారి టేస్ట్ మరిగితే ఇక 5 స్టార్ హోటల్ ఉన్నా పక్క గల్లీకి పోయి ఆ పని మీద కూర్చొని ఛాయ్ తాగుతారు. ఎందుకు? ఆ టేస్ట్ నాకు బాగా నచ్చింది. నీకు నచ్చాలి, నలుగురు నచ్చాలి, అప్పుడే దానికి అర్థమవుతుంది. అందుకే ప్రభు అందులో ఏమైనా ఉన్నాడు. ఇంకా మీకు అద్భుతమైన వాక్యాలకి చెప్తా. ఎంఐ కాలంలో మాట్లాడుకుంటూ ఏం చేసింది? మాట్లాడి అర్థం చేసుకోవాలి అంటారు లోపల, కానీ అర్థమైతే ఎందుకు వాళ్ళు కోపం చేసి కనిపించి తీరపోయినాక ఇంట్లోకి ఆహ్వానిస్తే ఆయన రొట్టెని పట్టుకొని చెప్పాలి, స్తోత్రం చేసి దాన్ని విలువగా వారి కన్నులు తెరవబడ్డాయి. తెరిచి పడే లోపల ఏసై ఏమైండు? మాయమైపు. నాకు అడిగే మనకు తెలుసు మాయమైపు అదృష్టమైన ఆ అదృష్టై మాయమైన ఆయన ఏడిపోయి రొట్టెలోనికి పోయాడు. ఆమేన్. ద్రాక్షరసంలోనికి పోయాడు. ఎక్కడ ఆయన రొట్టె ద్రాక్షరసం విలువ పడుతుందో దేవుడు మహిమ ప్రసన్నత అందులోకి వెళ్తుంది. అది మనం పొందిన మనము ఆశీర్వదించబడుతున్నాం. హల్లెలూయా. ఈ సత్యాలు మర్మము దేవుడు అనేకము మనకు దాచించినాడు. కాబట్టి అది అనుభవంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటుతో మనం ఉండాలి. అందుకొరకే చాలాసార్లు ఇది సింబల్స్ అంటాం, సైన్స్ అంటాం. అనేక సైన్స్ ఉన్నాయి. ఓకే, ఈ ముఖ్యంగా ఏంటి? బ్యాప్టిజము సైన్ సింబల్, ఇది హోలీ కమ్యూనియన్ సింబల్ అని అనుకుంటాం. కానీ అది దేవునితో మనం ఏమన్నాం? ఫస్ట్ చెప్పిన వ్యక్తిగతంగా అనుసంధానం చేయనదే మళ్ళీ అందులో ఊరిగొలిపి ఉంచేది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, చివరిగా మరి ఇప్పుడు ఇది రిలీజియన్స్లో అనేక సందర్భాల్లో ఉద్దేశించబడ్డది. మరి పస్కా మీల్ను అదేమో ఎన్ని సంవత్సరానికి ఒకసారి, ఇది ప్రతిరోజు ప్రభు యొక్క ప్రతిరోజు రొట్టె పిలుస్తూ అనుదినమున వారు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేది అనే సందర్భాన్ని అనేకంగా మనం తీసుకున్నాం. తర్వాత మరి అనేక సందర్భాల్లో మనం చూస్తే యేసు ప్రభు కూడా ఈ విషయాలను చెప్పినాడు. నేను నిజమైన తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే మనతో అనుసంధానము చేయగలగాలి. ఎప్పుడు కూడా అది తక్కువ కాకుండా చూసుకోవాలి. బండ్ల కూలెంట్ ఆయిల్, కార్ల కూలెంట్ ఆయిల్ తక్కువైందా ఇవి చూస్తుంటారు. మన సంఘానికి మనం అదే చెప్పాలి. ఇవి తక్కువ కాకుండా చూసుకోవాలి. అందుకొరకే హోలీ కమ్యూనియన్ సెలబ్రేషన్ ఎప్పుడు మంత్లీ వన్స్ మనము ఈ డిఫికల్ట్ అవుతుంది. సిటీలలో మనము ఎవ్రీ వీక్ ఉంటుంది, కానీ సేవకుల కొరతను బట్టి మనం ఎక్కువ తక్కువ అవ్వడానికి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి చాలా భక్తితో విశ్వాసంతో దాని కొరకు సిద్ధపరచాలని జ్ఞాపకం చేయబడుతున్నది. అందుకే మీకు ఒక విషయం తెలుసా? ఇంకో మర్మం చెప్పి నేను ముగిస్తుగా. అబ్రహాము రొట్టె ద్రాక్షరసం ఇచ్చేది ఎవరు తెలుస్తారా? మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చేది. అప్పుడు జరిగింది కూడా ఏంటో తెలుసా? వాళ్ళ తమ్ముడైన లోతును బంధించి తీసుకొని పోయి పాస్తిని అంతా పక్క శత్రువు పట్టుకుంటే వీళ్ళ అన్నయ్య అబ్రహాము కోనేది నాతో ఈ పాలు పంపులనే తప్పింది. ఆయన అన్నయ్య తమ్ముని తీసుకుందాం అనుకోలేదు. ఏం చేసిండు? పోయి తమ్ముని విడిపించి తీసుకొని వచ్చినందుకు రాజు నిరంతర యాజకుడైన మెల్కీసెదెకు ఆయనకు రొట్టెను ఈ మర్మం యోహాను స్వార్థని చెప్తారు. అరే నువ్వు 70 సంవత్సరాలు, ఇది 43 సంవత్సరాలు కట్టిన దేవాలయం చూసారా? నువ్వు మరి నా అబ్రహాం కంటే గొప్పవాడవా? అబ్రహాము అటువంటిది చనిపోయినరు అని అంటే నువ్వు అప్పుడు అంటే అప్పటికంటే ముందే కూడా అంటే ఏమంటాడు? అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను, నేను పుట్టాను అని అంటాడు. అక్కడికి ఆ మాట ఆపకుండా ఏమనంటారు సార్? అబ్రహాము నా దినములు చూద్దునని మిగుల ఆశపడను, అది చూసి ఆనందించను, సంతోషించను అంటారు. హల్లెలూయా. అదే ఈ మెల్కీసెదెకు విషయంలో నా దినములు చూద్దునని మిగుల ఆశించను, అది చూసి సంతోషించినట్టు ఎప్పుడు ఆనందించాడు? మెల్కీసెదెకు క్రమంగా ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఏసయ్య ఉన్నాడు. సాగరం 9వ అధ్యాయం చూడండి.
అనగా సృష్టి ఆరంభంలో పూర్వంలో ప్రధాన శిల్పిగా నేను అక్కడ ఉండిని, అవన్నీ కలగజేయక ముందే ఉంది అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, కథలలో వచ్చిన ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. లాస్ట్ సప్పర్ను యేసయ్య ఏం చేశాను తెలుసా? లాస్ట్ సప్పర్ అంటే ఏంటి? చివరి రాత్రి భోజనాన్ని ఎవర్ లాస్టింగ్ సప్పర్ చేసిండు. హల్లెలూయా. అంటే ఎవరికి ఎప్పటికీ ఆగిపోని సప్పర్గా ఉండుటకు చేసిండు దేవుడు. కమమోరేషన్ జ్ఞాపకార్థాన్ని రిమెంబరెన్స్గా చేశాడు. ఫార్మేషన్ను ట్రాన్స్ఫార్మేషన్గా చేశాడు. ఇవన్నీ ఆత్మీయంగా మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రేమ వారులారా, ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మరి యూకరిస్ట్ యొక్క ప్రాముఖ్యత, సాక్రిమెంట్ అంటే ఏంటి మొదట, రెండవది బ్యాప్టిజం, మూడవది పరిశుద్ధ యూకరిస్ట్ అనగా ఎలా మన ప్రభు అయిన సంస్కారాన్ని సిద్ధపడతాం, ప్రభు యొక్క శరీర రక్తం యొక్క ప్రాముఖ్యత ఏంటి మనం చూడవచ్చు. అది అక్కడ మనం చూస్తే ఏ రీతిగా బలిగా ఇవ్వబడ్డది, ప్రతిదీ బలిగా ఇవ్వబడ్డ దానికి అంతటికీ కూడా దేవుడు ఏం చేసిండు తెలుసా? తిరిగి మనను ఆ బలి నుంచి ఏసు ప్రభుని హెబ్రీయుల రాసిన పత్రిక ఉంటుంది, ఆ నెడ్ల రక్తం, కోళ్ళ రక్తం, గొర్రెల రక్తము మనుషుని యొక్క పాపాలు తీసేయలేదు కాబట్టి అందరి కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. మొట్టమొదట బలి అక్కడి నుంచి కూడా మనం చూస్తే రొట్టె ద్రాక్షరసం అనేది అక్కడి నుంచి కూడా మనం చూడవచ్చు. బలి అనేది అందుకే ఒక్కటే మాట ముగిస్తా. యెహోవా దేవుడు బలి ఇమ్మన్నాడు. ఎందుకు ఇమ్మన్నాడు తెలుసా? ఒక విషయం నమ్ముతారా? పూర్వము బలి ఇమ్మన్నాడు కదా, అసలు మొదటి బలి ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. ఎందుకు? జ్ఞానుడు మనిషికి దేవుడికి సృష్టికి మధ్యన కనెక్షన్ ఉన్నది. దేవుడే బలించిన కారణం ఎందుకో తెలుసా? ఆదమ్మ తినవద్దన్న పండి దేవుడు వచ్చి ఆదమా అవ్వా అని పిల్లగారు ఎక్కడ చదవాలి? ఎందుకంటే డాక్టర్ దిగవరాన్ని చెప్పేవాడు అని చెప్పి లాభం లేదని వారి కొరకు దేవుడు ఏం చేసి చెప్తారా? ఒక జంతువును కలిపి దాని చర్మం తీసి వాళ్ళకు బలసలు వీళ్ళు చేసిన తప్పుకు దాన్ని భరించి వీళ్ళ బట్టలు చేశారు. ఇంకా చూడండి, అక్కడి నుంచి ఇక దేవుడు అని అడిగా మీరు బలులు అంటాయా, బలులు ఇచ్చి మీ పాపాలను పరిష్కరించుకోండి అని ప్రస్తుతం స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసింది తెలుసా? ఈ బలించినప్పుడు మనిషి హృదయం కల్లడి, అయ్యో నా కొరకు ఈ జంతువు చనిపోతుంది, నా కొరకు ఈ ప్రాణి బలిసినప్పుడు గమనిస్తారా? హృదయం పోసినప్పుడు పిల్లలు చూడండి చాలా ఉన్నాయి, అది ఏదైతే రోజులు వస్తే కొట్టుకొని కాళ్ళు రెక్కలు కొట్టుకొని కొద్ది చస్తా అంటే బతులనే ఉంది కాదు, మనసులో చిన్నకో కొరకలికి అయితే అందుకే చిన్న పిల్లలు చూసుకోవడం పైకి తింటారు కొన్ని కూరలు తెలుసా? ఎందుకంటే వాళ్ళు చూసిండ్రు, వాళ్ళ అనుభవం కాబట్టి. అంటే దాన్ని రక్తం పోతా అంటే కళ్ళడిల్లి ఇంకోసారి నేను బలు ఇయ్యద్దంటే నా కొరకు జంతువు సావద్దంటే నేనేం చేయాలి? పాపము చేయొద్దని నిర్ణయం చేసుకుంటాడనే ఉద్దేశంతో దేవుడు సమాధానార్థ బలి, పాప పరిహారార్థ బలి, ఇలాంటి బలి అన్నాడు. తప్ప మనల్ని ఏం చేసింది తెలుసా? పశ్చాత్తాప పనులు పక్కలో పెట్టు, ఇక పాపం చేసుడు గొర్రెను కోసుడు, ఏంటి పాపం చేసుడు, తప్పుడు చేసుడు, గొర్రెను కోసుడు, మేకను కోసుడు, తినుడు, ఇవన్నీ చూసి దేవుడికి ఏమైందంట తెలుసా? యెహోవాకు ఈ బలులు వెక్కసమాయను అని ఉంటుంది వాక్యంలో. హల్లెలూయా. విరక్తి ఏచి ఇంత పాప ఊకెళ్ళిపోయేమన్నా బలి రాకున్నాడు, ఊరికెళ్ళన్నా వీళ్ళని బలిమనగా రాకున్నాడు. అర్థం అందుకే మీరు బలు పనిచేయాలి. మీ కొరకు, నా కొరకు, అందరి మీ కొరకు, ప్రజలందరి కొరకు నేనే వచ్చి క్రీస్తుగా బలి అర్పిస్తా అని యేసయ్య వచ్చి బలిగా అర్పించబడి అందరి కొరకు బలి చిటిక బలి లేకుండా చేశాను. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఆత్మీయంగా బలపడి ఇంకా సంఘాలను బలపరచుచు ఆ పరిశుద్ధతలో ముందుకు సాగుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ నడిపింపు మనకు దయచేయను గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ స్వరూపుడు దయగల తండ్రి, పరిశుద్ధ నాయన సంస్కారం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుని తెలిసినావు. అది మా జీవితంలో, మా సేవకులంగా, మా సంఘాలలో వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఆ రీతిగా సంఘాలను సిద్ధపరిచే దళితులు దయచేయాలి.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరు ప్రభా ఎన్నో ఆత్మలను రక్షించే సాధనలుగా నువ్వు పిలిచినావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఇచ్చినావు, ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం ఇచ్చినావు, ఒక్కొక్కరికి ఎన్నో తలాంతులను ఇచ్చినావు. నీ సేవ కొరకు పిలిచిన నీ బిడ్డలు తండ్రి ఎన్నో ఒడిదుడుకులు, శోధనలు, ఆటంకాలు ఈ లోకంలో కలుగుతున్నాయి, సంఘంలో కలుగుతున్నాయి. ఆయనను వాటిని ఎదిరించుటకు నీ సర్వాంగ కవచములను ధరించుకొని ప్రేమతో, ఓర్పుతో ప్రభువా ఆనాడు నీ శిష్యుల పాదములను కడిగి తగ్గించుకొని నాయన నేను దాసుని వలె ఉండిన ఎడల మీరు ఎలా ఉంటారు అనే రీతిగా ఒకరికొకరు ప్రేమతో, ఆప్యాయతతో నాయన నీ యొక్క కృపలో సేవల ముందుకు సాగి అనేక ఆత్మలను రక్షించి నీ రాజ్యవాసులుగా చేయుటకు యోగ్యత దయచేయాలి. నీ సన్నిధి ఉంచాలి, నీ పరిశుద్ధాత్మను నడిపింపు ఉంచాలి. నీ కనికరము, నీ కృప ఎల్లప్పుడూ నీ సేవకులమైన మాతో ఉంచి నీ కృపలో వర్ధిల్ల చేసి మా అధ్యక్ష మండలాన్ని, మా యొక్క సంఘాలను జీవింపచేయుటకు నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును మాకు దయచేయాలి. నీ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని నీ ప్రభువా నీ శరీర రక్తములను మాలో నీ నాయన కలిగి నీవు మాతో ఉన్నావనే దృఢ సంకల్పంతో, విశ్వాసంతో, మరి విశేషంగా నీ దూతలు మాతో ఉన్నారని నాయన నీ సన్నిధి కృప మాతో ఎల్లప్పుడూ ఉన్నదనే ధైర్యంతో నీ సేవలో పరితపించి ముందుకు సాగి నీ పిలుపుకు తగిన జీవితం జీవించుటకు, నీ పరలోక దర్శనాలను చూసుటకు, నీ యొక్క వాక్యంలోని మర్మాలను తెలుసుకొని ఆత్మీయంగా బలపడి ముందుకు సాగే ధన్యతను దయచేయమని సులువుగా చిక్కులో పెట్టు ఈ లోక సమస్యలన్నింటి నుండి తప్పించబడి నీ వాక్యంలో, ప్రార్థనలో బలపరచు, సంఘాలను బలపరిచి ముందుకు సాగే ధన్యత దయచేయమని మా తల్లి గారిని, తల్లి గారిని, దయచిన ఆఫీసర్స్, గ్రూప్ ఆఫీసర్స్, రాష్ట్ర ఆఫీసర్స్ అందరినీ దీవించి ఈ సేవకులను, వారి కుటుంబాలను, సంఘాలను ఆశీర్వదించమని ఏసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన మధ్యలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మాటలు, అంశాల గురించి మన మధ్యలో చక్కగా మీరందరూ చాలా చక్కగా విన్నారు. క్లుప్తంగా మరియు అందులో ఉన్న సారాంశంతో విషయంలో మనకు బయలుపరిచిన పస్తాల పాస్టర్ చైర్మన్ గురువులు రెవరెండ్ సుధీర్ కర్ణాకరాయ్ గారికి ప్రత్యేక హృదయపరమైన వందనాలు. మీరు ఎంత గట్టి క్లాస్ పెడితే అంత అర్థమైంది నాకు లెక్క. ఈ సమయంలో మనం డైరెక్ట్ లంచ్కి వెళ్తాం. ఇప్పుడు టైం చూసుకోండి, షార్ప్ 1:55కి మళ్ళీ ఇందులోకి రండి. 4th సెషన్ తండ్రి గారు తీసుకుంటారు.